హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఫ్లవర్ సీక్వెన్స్ బ్యాంగిల్ తయారు చేస్తున్నానండి. వాటికి ఏమేమి కావాలో చూడండి. ఫ్లవర్ సీక్వెన్సెస్ తీసుకోవాలండి, స్టోన్స్ తీసుకోవాలండి, గోల్డ్ కలర్వి 2 బ్యాంగిల్స్ అండి, 2 కట్ బ్యాంగిల్స్, గోల్డ్ కలర్వి చిన్న బేసెస్ అండి. చూడండి, స్టోన్ లెస్ కూడా తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్లో కట్టర్, వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. మనకు ఏవి ఫ్లవర్ సీక్వెన్సెస్ ఏవి ఉన్నాయో అవే కలర్స్ తీసుకోవాలండి. థ్రెడ్ని కూడా చూడండి, ఈ విధంగా అతికించి థ్రెడ్ని మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టాలండి. నీట్గా చుట్టుకోవాలండి బ్యాంగిల్ మొత్తము. ఎక్కడ ముడత రాకుండా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత లాస్ట్కు కట్ చేసి గమ్ పెట్టి అతికించాలండి లోపల సైడ్. చూడండి, ఈ విధంగా చుట్టేసుకోవాలి. తర్వాత దీనిని మనం బ్యాంగిల్ ఎంత సైజు ఉందో అంత సైజు స్టోన్లెస్ తీసుకోవాలండి. 2 సైడ్స్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అతికించుకోవాలండి స్టోన్లెస్ను. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎంత సైజు పడుతుంది అనేది 2 సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ అతికించానండి. అతికించి స్టోన్లెస్ అతికిస్తున్నాను. నీట్గా అతికించుకోవాలండి స్టోన్లెస్, లేకపోతే అటు ఇటు పోతుంది. నిదానంగా అతికించుకోవాలి. స్టోన్లెస్ అనేది బయట సైడ్ పోకుండా చూసుకోవాలండి బ్యాంగిల్కు. చూడండి, ఈ విధంగా అతికించిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా అతికించుకోవాలండి బ్యాంగిల్కు. అతికించుకున్న తర్వాత సెంటర్లో గమ్ పెట్టి గోల్డ్ కలర్ బేస్ని అతికించాలండి. అతికించిన తర్వాత దానిపైన ఫ్లవర్ సీక్వెన్సెస్ పెట్టాలండి ఒకటొకటి. చూడండి, ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి. దానిపైన మళ్ళీ గోల్డ్ కలర్ స్టోన్ పెట్టాలండి. అవి లాస్ట్కి పెట్టినా కూడా ఏం కాదండి. ఫస్ట్ అయితే నేను ఒకటి చూపిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ గమ్ పెట్టాలండి, గోల్డ్ కలర్ బేస్ అతికించాలండి. అతికించి ఫ్లవర్ సీక్వెన్సెస్ పెట్టాలండి దానిపైన. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలండి. అవి ఊడిపోతుంటాయి, కదులుతుంటాయి. నిదానంగా చూసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకోటి కూడా చూపిస్తున్నానండి. ఈ విధంగా అతికించుకోవాలండి. చూడండి, ఇలా బ్యాంగిల్ మొత్తం అతికించుకోవాలండి. మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డైలీ వీడియోస్ పెడతానండి. సిల్క్ థ్రెడ్వి బ్యాంగిల్స్ మొత్తము తయారు చేసి పెడతాను. బ్యాంగిల్సే కాకుండా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ కూడా తయారు చేసి పెడుతుంటానండి వీడియోస్. చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలి ఫ్లవర్ సీక్వెన్సెస్.
ఈ విధంగా మొత్తం పెట్టాలండి బ్యాంగిల్ మొత్తము. చాలా నీట్గా అతికించుకోవాలి అన్నిటినీ. ఇవన్నీ కదులుతుంటాయండి, కదలకుండా చూసి పెట్టుకోవాలి. తర్వాత దాని మధ్యలో స్టోన్స్ అతికించాలండి. గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు వేరే ఏ కలర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బ్యాంగిల్ అంతా స్టోన్స్ని అతికించుకోవాలి సెంటర్లో, ఫ్లవర్ సీక్వెన్స్ సెంటర్లో. అవి కూడా కదులుతుంటాయండి, కదలకుండా నీట్గా అతికించుకోవాలి. ఆరిన తర్వాత బాగా స్టిక్ అవుతాయండి. చాలా బాగుంటుందండి బ్యాంగిల్ మొత్తము తయారు చేసిన తర్వాత. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో.